అరచేతిలో అంతర్జాలం ఉంటే ఎంత క్లిష్టమైన పనైనా సులువుగా చేయవచ్చని నిరూపిస్తూ యూట్యూబ్ చూసి నకిలీ కరెన్సీ నోట్లు తయారు చేస్తున్న దంపతుల గుట్టును నల్గొండ జిల్లా పోలీసులు రట్టు చేశారు. మిర్యాలగూడ మండలానికి చెందిన బెజవాడ రాజీవ్ అలియాస్ రాజు తన భార్య దుర్గం పావనితో కలిసి నల్గొండలో నివాసం ఉంటున్నాడు. సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశతో యూట్యూబ్ చూసి నకిలీ నోట్ల తయారీ నేర్చుకున్నాడు. అందుకు కావాల్సిన సామాగ్రిని ఆన్లైన్లో కొనుగోలు చేసి భార్య సహకారంతో ఇంట్లోనే నకిలీ నోట్లను ముద్రించడం ప్రారంభించాడు. అయితే చిన్న అనుమానం వీరి నకిలీ దందాను వెలుగులోకి తెచ్చింది. ఈ నెల 12న చండూరు మండలంలోని ఓ మిల్క్ సెంటర్లో పాలు కొనుగోలు చేసి వీరిచ్చిన 500 రూపాయల నోటు దగదగా మెరుస్తూ ఉండడంతో వ్యాపారికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు రద్దీ ప్రాంతాల్లో ఒకే సీరియల్ నంబర్ గల నకిలీ నోట్లను చెలామణి చేస్తున్న ఈ కిలాడీ దంపతులను నల్గొండలోని వారి ఇంట్లోనే అరెస్టు చేశారు. నిందితుల నుంచి కరెన్సీ తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు రాజు గతంలో దాదాపు 7 సార్లు జైలుకెళ్లొచ్చినా తీరు మార్చుకోకుండా మళ్లీ భార్యతో కలిసి నకిలీ నోట్ల దందాకు తెరలేపడం గమనార్హం. ఇలాంటి మరిన్ని నేర వార్తల కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ను లైక్ చేసి ఫాలో చేయండి. పూర్తి కథనాల కోసం మా బయోలో ఉన్న యూట్యూబ్ ప్లేలిస్ట్ను వీక్షించండి. ప్లీజ్ ఫాలో అస్ ఈటీవీ_నేరాలు ఘోరాలు.